మేడం మేడం మ్యామ్ ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆడియన్స్ అనేసి అన్ని దాని కింద మన వాళ్ళతో అందరూ మన వాళ్ళే ఉన్నారు. సో నేను పరిగెత్తుకుంటూ వచ్చానమాట. ఇంకో షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ ఎలాగైనా ఫినిష్ చేసి మన వాళ్ళతో కూర్చొని నిజంగా అందరి రియాక్షన్స్ చూడాలని నాకుండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ నాకు చాలా ఇష్టం. ఒక అన్యూజువల్ బట్ మచ్ నెసెసరీ టాపిక్ ఇది. మాట్లాడాల్సిన టాపిక్ ఒకటి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడు మన సిటీలో జరిగే లైఫ్కి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనే ఒక పరిస్థితి. సో ఐ రియలీ లైక్ ఇట్ సో మచ్. సో ఆన్ స్క్రీన్ చూసేదానికి మళ్ళీ అందరి రియాక్షన్స్ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మన చేతిలో నుంచి సినిమా మీకు హస్తాంతరం అయిపోయిందనమాట. సో రేపటి నుంచి మీరు దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోతారు, మీరు రివ్యూస్ ఎలా ఇస్తారు, అందరికీ ఎలా చెప్తారు, ఎంతమంది వచ్చి చూస్తారు, అది నేను కూడా చూసి చూడడానికి వెయిట్ చేసి చూడడానికి లుకింగ్ ఫార్వర్డ్. మ్యామ్ నిజం చెప్తున్నా మ్యామ్, కంగ్రాట్స్ మ్యామ్. సినిమా అయితే ఇటు కొట్టేశారు మ్యామ్. అంటే మేము ముందు మూవీస్ చూసాము, ఆ మూవీస్ నుంచి ఈ మూవీ చూస్తే నిజంగా క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ఉంది మ్యామ్. నాకు చాలా బాగా నచ్చింది మ్యామ్. నిజంగా మీ రోల్ కానీ మీ క్యారెక్టర్ కానీ మీ అంటే వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ఉంటుంది చూడండి, అంత డిఫరెంట్గా ఉంది. ఇంకా సినిమా పరంగా వస్తే స్టోరీ మాత్రం యూత్కి, నిజంగా మాలాంటి యూత్కి, మా ప్రతి ఫ్రెండ్స్ వెళ్ళి సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలు గ్రూప్స్ ఉంటారు ఇప్పుడు, వాళ్ళందరూ వెళ్ళి సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. నేను ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి, మీకు సినిమా బాగా నచ్చుతుంది. సత్యం రాజేష్ అన్న క్యారెక్టర్ కానీ, ఆ డైరెక్టర్ తీసుకునే విధానం కానీ, ఆ స్టోరీ, ఇంటర్వెల్ బ్రేక్ కానీ, మ్యామ్ మీరు నాకు ఒక 5 స్టార్ ఇప్పిస్తారా? తొందరలో ఈ సండే లోపు మనం సక్సెస్ మీట్ పెట్టి ఆ సక్సెస్ మీట్ లో అందరికీ 5 స్టార్ ఇచ్చేలా అవ్వాలని కోరుకుందాం. సో అందరూ టెనెంట్ మూవీ చూడండి, 5 స్టార్ తినండి. భయ్యా ఏం సినిమా! ఈ మధ్య కాలంలో చాలామంది పల్లెటూరు ప్రేమికులు సిటీలకు వచ్చి ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేస్తారంటే ప్రతి చోట మోసమైన ప్రతి ఒక్కడు ఇలా సూసైడ్ చేసుకోవడం, లేకుంటే అమ్మా నాన్నకి బాధలు పెట్టడం. వా, ఈ సినిమాలో చూపించిన వాళ్ళ ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, మనం చాలా చూసాం. ఏంటంటే ఏదో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ మధ్యలో ఎవడో ఒకడు వాడి బ్యాడ్ మైండ్ సెట్తో మొత్తాన్ని కొలాప్స్ చేసి ఎంతోమంది కుటుంబాలని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కడికి ఆ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా థియేటర్కి రండి. నిజంగా మీ మనసులో అలా చేయొద్దు. ఈ గంజాయికి, మందుకి, సిగరెట్లకి ఇలా అలవాటు పడి ఫ్యామిలీలన్నీ నాశనం అయిపోతున్నాయి అని ఈ సినిమాలో అమ్మాయిల్లో కూడా అదే చెప్తున్నానండి. ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, మైండ్ సెట్ ఏంటంటే ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకొని అవతల వ్యక్తి ఆనందాన్ని కూడా మనం చాలా ఇది చేస్తున్నాం. సో ఈ సినిమా అనేది చాలా మంది యూత్కి, చాలామంది ఫ్యామిలీస్కి ఒక చిన్న మెసేజ్. ఎంత దీంట్లో చేసిన యాక్టర్స్ కావచ్చు, మేడం కావచ్చు, ఇంకా చందు బ్రో, చందన గారు, రాజేష్ అన్న, వేరే లెవెల్ యాక్టింగ్ అనిపించింది నాకైతే. నిజంగా చూసే ప్రతి ఒక్కడికి ఏం చెప్తానంటే ఒకటే చెప్తాను బ్రో, సినిమాలకి థియేటర్కి రండి. మీరు థియేటర్కి వస్తేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. ఇప్పుడు చూశాను భయ్యా, టెనెంట్ మూవీ చూశాను. నిజంగా చెప్తున్నాం కదా, తల్లిదండ్రుల మాటల పిల్లలు వినకపోతే ఎలా ఉంటుందో. నిజంగా యుగేంద్ర గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చూపించారు, సూపర్ చూపించారు. భయ్యా మేడం గారు మీ క్యారెక్టర్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఒక యువతకి ఇప్పుడు మంచి మెసేజ్ ఇవ్వాల్సింది ఈ సినిమాలో మంచి చూపించారు. రాజేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా చెప్తున్నాం కదండి, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి చూడాలా, ఫ్రెండ్స్ చూడాలా, అలాగే అందరూ కూడా చిన్న నుంచి పెద్ద వరకు, పెద్ద నుంచి చిన్న వరకు అందరూ కూడా చూడవలసిన సినిమా అండి టెనెంట్. మంచి మూవీ, మంచి గుడ్ మెసేజ్ ఉన్న మూవీ. మూవీ చాలా బాగుంటుంది. లైక్ ముందు ఈవెంట్స్లో చెప్పినట్టు మంచి మెసేజ్ ఓరియంటెడ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడే నేను మూవీ చూసాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. యూత్కి మెయిన్గా నా క్యారెక్టర్ త్రూ మంచి మెసేజ్ డెలివర్ అవుతుంది. సో మీరందరూ రేపు మన మూవీ రిలీజ్ టెనెంట్ అందరూ వీలు చూసుకొని వెళ్ళి మూవీని చూసి మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. ఓకే, స్క్రీన్లో చూస్తున్నప్పుడు మా మదర్ నా రోల్కి నేను ప్లే చేస్తున్నప్పుడు ఏడ్చారు. సో నాకు అనిపిస్తుంది మా మదరే ఏడ్చారు అంటే ఎవ్రీవన్ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ అని నా ఫీలింగ్. బాగుంది, సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. అంటే అక్కడే మెయిన్ కంటెంట్ రివీల్ అవుతుంది కాబట్టి. ఆబ్వియస్లీ యుగేందర్ గారు అంటేనే ఇట్స్ మేకింగ్. సో అంటే విజువలైజేషన్గా ఎలా చూపించాలన్నది ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాబట్టి అప్పుడే అప్పుడు మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇదిగా
ఈడే దొరికేసాను కింద నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. వీడిని పెట్టి చూసిన మూవీ దగ్గర నుంచి సార్ని ఫాలో అవుతే సార్ ఈజ్ అన్ రిమార్కబుల్ మేకర్. సో వన్ మోర్ హిట్ అనమాట సార్ చేతిలో. ఆల్ ది బెస్ట్ టు ఎంటైరిటీ. నైస్, థ్యాంక్ యూ. మస్ట్ వాచ్ అంతే అంతే. బాగుంది. బాగుందండి. ఎక్సలెంట్. చాలా బాగుందండి. బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. బాగుందండి సినిమా. వాచ్ చాలా బాగుంది. గుడ్ మూవీ. టూ గుడ్. బాగుందండి, వెరీ నైస్. చాలా బాగుంది మూవీ. 100% బాగుంది. బాగుందండి. Too good. I mean, theme oriented it was. Yeah. బాగుంది. It's a must watch movie. బ్రో సినిమా బ్రో అదిరిపోయింది. అసలు హీరో హీరోయిన్లు అబ్బా ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది సినిమా. అందరూ చూడాలి, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కూడా చూడాలి. చాలా నేర్చుకోవాలి కూడా యూత్ అంతా. అంతా సోషలిజం అంతా చాలా బాగుండాలి. ఇది సినిమా అంతా బాగుంది, హ్యాపీగా ఉండాలి. నైస్. గుడ్ 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 నైట్. బాగుంది. సస్పెన్స్ బాగుంది. ఇమోషన్ అండ్ సస్పెన్స్ ఇస్ గుడ్. అందరు క్యారెక్టర్స్ ఎలా అనిపిస్తుంది? మంచిగా చేశారు అందరు. యాక్టింగ్ వైజ్, డైరెక్షన్ కూడా బాగుంది. చాలా బాగుందండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇట్స్ గుడ్ మూవీ. చాలా బాగుంది. నైస్ మూవీ. ఎక్సలెంట్ సార్. నైస్ మూవీ. గుడ్ సర్ప్రైజ్. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే టెనెంట్ మూవీ చూసిన అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది బ్రో. నాకైతే కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత బ్యూటిఫుల్ వాళ్ళ లవ్ స్టోరీ. సత్యం రాజేష్ అన్న అయితే మామూలు కాదు, మామూలు యాక్ట్ చేయలేదు అసలు. ప్రతి సినిమాలో ఆయన కమెడియన్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో ఒక సెంటిమెంటల్గా చాలా బాగా యాక్ట్ చేసిండు. నాకు సత్యం రాజేష్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో నచ్చింది. ఇంకా వైఫ్ క్యారెక్టర్ వేసిన మేమైతే కూడా చాలా మస్తు చేసింది. కావ్య కూడా మస్తు చేసింది యాక్టింగ్ శ్రావణి క్యారెక్టర్లో. ఇక ఫ్రెండ్స్ వల్ల ఎలా చెడిపోతారు, నిజంగా గంజాయికి వీడికి ఇట్లా అలవాటు అవ్వద్దు అని చెప్పేసి మంచి మెసేజ్ ఉంది మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక కొత్త కాంటెంట్తో ఒక ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యేలా ఒక రియాలిటీ స్టోరీ తీయడం అనేది ఈ మధ్యకాలంలో నేనేం చూడలేదు. ఇలాంటి ఒక మంచి మూవీ అందించినందుకు థ్యాంక్ యూ. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ ఉంది భయ్య. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి, మీకు 100% నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఓటీటీల కోసం వెయిట్ చేయొద్దు, థియేటర్లోనే రండి, చూడండి, అందరికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య టెనెంట్ మూవీ. ప్యూర్ థియేటర్కల్ కంటెంట్ అంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్కు సంబంధించి కలర్ జిరాక్స్ మూవీ ఇది. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. ఇప్పుడు జస్ట్ ప్రీమియర్ షో అయిపోయింది AAA అమీర్పేటలో. ఫ్యామిలీ కానీ లేడీస్ కానీ మరీ ముఖ్యంగా చూడాల్సిన మూవీ. సెల్ఫ్ ఎవరికి వాళ్ళే ఆత్మరక్షణ గురించి అనే ఎండ్ లైన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. మనం తీసుకున్న కాన్సెప్ట్ కానీ ప్రజెంట్ జరుగుతున్న సొసైటీలో మన న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్లో కానీ చూస్తున్న ప్రజెంట్ అప్ టు డేట్ కంటెంట్ అండి. చాలా బాగుంది సినిమా. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఫ్యామిలీతో ఫుల్ ఫ్యామిలీతో వచ్చి చూడండి. మరీ ముఖ్యంగా లేడీస్కి అయితే సత్యం రాజేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఏస్తర్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉందండి. మూవీ అయితే ఇప్పుడే చూశాను బ్రో, చాలా బాగుంది. యూత్కి చాలా కనెక్ట్ అయ్యే మూవీ. ఫ్రెండ్స్ ఎలా ఉంటారో, సొసైటీలో ఎలా జరుగుతుందో లవర్స్ మధ్యలో, ఈ మూవీ అయితే కంటెంట్ బాగుంది బ్రో. ఇప్పుడు బయట విలేజ్ నుంచి లవ్ చేసుకుంటున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే తప్పకుండా చూడాల్సిన మూవీ. పక్క వాళ్ళని నమ్మి మోసపోతారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. చాలా రియలిటిక్గా ఉంది మూవీ. అందరు చూడాల్సిన మూవీ భయ్యా, ఖచ్చితంగా మిస్ కావద్దు. ఓటీటీలో మాత్రం అస్సలు చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి కంపల్సరీ. సత్యం రాజేశ్వర్ గారు మాత్రం, హీరో గారు మాత్రం చాలా బాగా చేశారు మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. మూవీ డిజైన్ అయినా స్టోరీ అంతా రియలిటిక్గా ఉంది. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు రియల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్యామిలీలో మన కోసం ఎంతగానో ఆలోచిస్తారో రియాలిటీగా తీశారు మూవీ అయితే. మన ఇంట్లో మన కోసం మన పేరెంట్స్ ఎంతగానో కష్టపడతారు. మనం తినకపోయినా మన లైఫ్ వాళ్ళ లైఫ్ని మన లైఫ్ లెక్క ట్రీట్ చేస్తారు. టెనెంట్ మూవీ చూసాను, బాగుంది. సూపర్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ట్రూ లవర్స్ ఎలా ఉంటారో అలా ఉంది సినిమా. 2 పేర్స్ ఏంటంటే ఒక నిజమైన లవ్ కోసము ఒకరు చనిపోతే వాళ్ళ కోసం మళ్ళీ సూసైడ్ చేసుకుని చనిపోతారు చూడు. బాగుంది సినిమా. యూత్ కంపల్సరీ అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ రోజుల్లో డ్రగ్స్ ఇలాంటి రేపులు ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటి సినిమా చూస్తే ఎమోషనల్ మనకు కనెక్ట్ అవుతుంది అన్నట్టు. చిన్న చిన్న విషయాలకు మనము పట్టించుకోము. అలాంటి ఆ చిన్న విషయం ఆ కాన్సెప్ట్ పైన సినిమా బాగుంది.
కంపల్సరీ టెనెంట్ సినిమా అందరు చూడండి, ప్రతి లవర్స్ చూడాలి కంపల్సరీ. ఈ సినిమా చూస్తే కొందరైనా మారుతారని నా ఉద్దేశం. అందరు చూడండి. బాయ్. హాయ్ బ్రో, ఇప్పుడు టెనెంట్ మూవీ చూశాను బ్రో. సినిమా అంటే ఇది అని చెప్తాను, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ అని చెప్తే సినిమా అయితే. దీంట్లో యాక్టింగ్ చేసినట్లయితే అసలు చింపేశారని చెప్తా. మన సత్యం రాజేష్ గారు కానీ, మన ఎస్తర్ గారు కానీ. సినిమాలో అయితే నాకు నచ్చింది ఏంటి, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే చెడు వ్యసనాల వల్ల, ఒక డ్రగ్స్, ఒక గాంజా వల్ల ఎలా చెడిపోతున్నారు మన సమాజము, యూత్ ఎలా చెడిపోతున్నారు అనేది సినిమాలో ఒక మంచి మెసేజ్. ఆ యూత్ అలా చెడిపోయి ఏం చేస్తారు, ఆ సినిమాలో మన ఎలా పాడుపండ్లకి ఎలా దిగజారుతారు అనేది సినిమా స్టోరీ. నాకైతే సినిమాలో అయితే ఒక మంచి మెసేజ్ అని అనిపించింది. ఇలాంటి సినిమాలు ఎందుకంటే అరుదుగా వస్తాయి, చిన్న సినిమాని మీరు ఉండిపోకండి, టెనెంట్ అనే సినిమాని సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. ఇలాంటి సినిమాలు ఆడాయనుకో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీసుకొని ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీస్తాను అనుకుంటున్నా. దీంట్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి వాల్యూ ఉంది సినిమాలో అయితే. దీంట్లో మన డైరెక్టర్కి అయితే మనం దండం పెట్టాలని చెప్తా, అంత బాగా తీసే సీన్స్ అయితే. సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూశాను టెనెంట్ మూవీ, నిజంగా చాలా చాలా మంచి మూవీ, సైకాలజికల్ థ్రిల్లర్ అనమాట. ఇంతవరకు ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో ది బెస్ట్ అనమాట. ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ సొంత పెత్తనాలతో ఏవైతే చేస్తారో అవి వాటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ సినిమాలో చాలా చాలా బాగా చూపించారు. అదిగాక డ్రగ్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, కొత్త వాళ్ళ పరిచయాలు కానీ, వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఈ ట్రెండ్కి తగ్గట్టు చాలా బాగా చూపించారు. డైరెక్టర్ గారు యుగేందర్ గారు అయితే చాలా మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. సో అందరికి నచ్చిద్ది, అందరు కనెక్ట్ అవుతారు. యూత్ ముఖ్యంగా చాలా బాగా చూస్తారనమాట. ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులు ఒక ఎస్తర్ క్యారెక్టర్ కానీ, సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ కానీ, హీరో హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా చాలా నీట్గా అసలు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. సో లాస్ట్లో ట్విస్ట్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో యూత్ అందరూ కనెక్ట్ అవుతారు, ఏం చెడు చేయకూడదు, ఏం మంచి చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. సో ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులు అనమాట. ఒక మంచి కంటెంట్ అన్న, యూత్కి కనెక్ట్ అయ్యే కంటెంట్, అందరు చూడాల్సిన సినిమా ఈ వారంలో వస్తుంది టెనెంట్. సత్యం రాజేష్ గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. బ్రదర్ ఇప్పుడే టెనెంట్ మూవీ చూసిన, మూవీ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉంది, మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఇవాళ రేపు లవ్ చేసే వ్యక్తులకి ఒక్కసారి ఈ మూవీ చూసి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరపడకుండా మీ లవ్ మీ పేరెంట్స్ చెప్పి ఒప్పించడం అదొక మంచి మెసేజ్ తోటి ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవాళ డ్రగ్స్కి బాగా గంజాయికి డ్రగ్స్ కానీ దేనికైనా అలవాటు అయ్యే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఈ రెండు కాన్సెప్ట్ల మీద ఒకటే సినిమాలో టూ టైప్ ఆఫ్ స్టోరీని ఒకటే సినిమాలో తీసుకురావడం చాలా గ్రేట్. మళ్ళీ ఇంకోటి ఎవరైతే ఇప్పుడు డ్రగ్స్ కానీ గంజాయి కానీ దీనికి అలవాటైన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి దూరం ఉండాలని చెప్పేసి ఇది ఒక మంచి మెసేజ్. మొత్తం స్టోరీ అయితే రివీల్ చేయలేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ చాలా బాగుంది. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకు హీరో లేరు, హీరోయిన్ లేరు అన్న, అందరు క్యారెక్టర్ ఎవరైతే ఇచ్చారో చాలా బాగా చేసారు, చాలా బాగా జీవించేసారు. మూవీ మాత్రం నాకైతే కళ్ళ కట్టినట్టు చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మెయిన్ థింగ్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రము, మెయిన్ యూత్ వాళ్ళకి చూడడం, మళ్ళీ యూత్ నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చూడాలి. ఇది 2 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసేది కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.